డియర్ స్టూడెంట్స్, మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్ పడింది కదా, దాని గురించి బ్యాచ్లు వచ్చేసరికి రేపు 13/12/2023న బ్యాచ్లు ప్రారంభం అవుతుంది. ఆల్రెడీ మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నట్లయితే ఓన్లీ ఎగ్జామ్స్ బ్యాచ్ కూడా మీకు ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కంపల్సరీ చూసుకోండి, ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, 13/12/2023 నుంచి రోజుకి 8 గంటల చొప్పున క్లాసులు స్టార్ట్ అవుతుంది. ప్లస్ ఒక ఎగ్జామ్, డైలీ ఎగ్జామ్ ఉంటుంది. లేదా మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నట్లయితే మీకు కంపల్సరీ ఎగ్జామ్స్ బ్యాచ్ ఉంటుంది. ఎవరన్నా కాంటాక్ట్ అయితే కనుక కింద దీంట్లో నెంబర్లు చూసి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు వర్షిత్ ఇన్స్టిట్యూట్. సో మనం ఎంతో కాలంగా ఎదురుస్తున్నటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ చాలా కాలం నుంచి, దాదాపు ఒక 4 సంవత్సరాల నుంచి గ్రూప్ 2 నోటిఫికేషన్ కోసం ఎదురుస్తున్నారు. సో ఆ నోటిఫికేషన్ అనేటువంటిది ఇప్పుడు రావడం జరిగింది. కాబట్టి ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ ఏముంటాయి అంటే అప్లై చేయడానికి క్వాలిఫికేషన్స్ ఏముంటాయి, ఎప్పటికీ లాస్ట్ డేట్ ఉన్నది, సో పోస్టులు ఎన్ని ఉన్నాయి, దానికి సంబంధించిన వివరాలు, ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ గురించి మనం తెలుసుకుందాం. సో మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇంతకుముందే రిలీజ్ కావడం జరిగింది. అయితే దీనికి అప్లికేషన్ డేట్ అనేటువంటిది డిసెంబర్ 21, 2023 నుండి సో మనకి 2024 జనవరి 10 వరకు అప్లికేషన్ డేట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. మరి దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే డిగ్రీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్. ఒకవేళ ఇంటర్మీడియట్ చేయకుండా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిస్టెన్స్లో డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఫార్మసీ వాళ్ళు కానీ, బీటెక్ వాళ్ళు కానీ, సో లేదా మెడిసిన్ గ్రాడ్యుయేషన్, ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఎలిజిబులే ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్కి. సో దీని అప్లికేషన్ స్టార్ట్ అనేటువంటిది మనకి డిసెంబర్ 21 నుండి మనకి జనవరి 10 వరకు 2024 జనవరి జనవరి 10 వరకు ఇక్కడ అప్లికేషన్ డేట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఎగ్జామ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామ్ డేట్ ఏంటంటే ఎగ్జామ్ డేట్ మనకి ఫిబ్రవరి 25. సో మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేటువంటిది ఫిబ్రవరి 25, 2024లో మనకి ఎగ్జామ్ డేట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 25, 2024 అంటే దాదాపు ఒక 2.5 నెలల పైన మనకి ఈ అంటే ప్రిపరేషన్ కోసం అయితే 2.5 నెలల పైన ఎక్కువగా ఇవ్వడం జరిగింది. సో ఈ 2.5 months ప్లాన్డ్గా మనం కనుక టైం మేనేజ్మెంట్తో కనుక చేసుకుంటే కంపల్సరీగా సో ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ను ఈజీగా క్లియర్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం ఇంతకుముందు జనరల్ స్టడీస్లో అన్నీ ఉండేది. సో ఇంతకుముందు జనరల్ స్టడీస్లో డిజాస్టర్ మేనేజ్మెంట్, జోగ్రఫీ ఇట్లా అన్ని సబ్జెక్టులు ఉండేవి, జనరల్ సైన్స్ అవి అన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు ఈ స్క్రీనింగ్ టెస్ట్లో అంటే ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్లో మనకి కొన్ని సబ్జెక్టులు మాత్రమే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక ప్లాన్డ్గా కనుక మనం వెళ్తే కంపల్సరీ దీన్ని రీచ్ కావచ్చు. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి డేట్ అంటే మనకి ఇక్కడ పోస్టులు ఇచ్చాడు, డేట్లు కూడా ఇవ్వడం జరిగింది. పోస్టులు కనుక చూస్తే సో మనకి ఎగ్జిక్యూటివ్ పోస్టులు, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 2 రకాల పోస్టులు ఉన్నాయి గ్రూప్ 2లో. అయితే ఒకప్పుడు ఇంటర్వ్యూ ఉండేది. ఇంటర్వ్యూలో సో ఎగ్జిక్యూటివ్ పోస్టు, ఇంటర్వ్యూలో సక్సెస్ అయినటువంటి వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ పోస్టు, ఇంటర్వ్యూలో కొంచెం తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అంటూ ఉండేవి. కానీ ఇప్పుడు ఇంటర్వ్యూ అనేటువంటి లేదు కాబట్టి సో మనకి ఎగ్జిక్యూటివ్ పోస్టులు, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఒక ప్రిలిమ్స్, మెయిన్స్ క్లియర్ చేసినట్లయితే డైరెక్ట్గా సో ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉంటారో వాళ్ళందరికీ జాబ్ రావడం జరుగుతుంది. అయితే మనకి ఈ టాప్ పోస్టులను కనుక చూస్తే సో మనకి ఎగ్జిక్యూటివ్ పోస్టులలో టాప్ మోస్ట్ పోస్టు మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3. సో గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్ పోస్టులు 4 ఉన్నాయి. నెక్స్ట్ సబ్ రిజిస్ట్రార్ పోస్ట్ అంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి సబ్ రిజిస్ట్రార్ పోస్ట్ అని ఉంటుంది. సో ఆ సబ్ రిజిస్ట్రార్ పోస్టులు 16 ఉన్నాయి. నెక్స్ట్ డిప్యూటీ తహసీల్దార్, తర్వాత డిప్యూటీ తహసీల్దార్ ఏమవుతాడు, తహసీల్దార్ అవుతాడు, అంటే ఎంఆర్ఓ అంటాం మనం. సో ఆ డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు లేదా రెవెన్యూ సబార్డినేట్ సర్వీసెస్ అంటాం. సో 114 పోస్టులు ఉన్నాయి. అత్యధికంగా
మనకి పోస్టులు ఉండడం జరిగింది. ఈ టాప్ మోస్ట్ పోస్టులలో సో మనకి ఫస్ట్ ప్రియారిటీ దీనికి ఇవ్వాలి, తర్వాత దీనికి ఇవ్వాలి. ఎందుకంటే సో మున్సిపల్ కమిషనర్ అనే పోస్టు సో ఓల్ అండ్ సోల్ ఒక సిటీ మొత్తం మన హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. మనకి మున్సిపాలిటీస్ ఉన్నాయి కదా, ఆ మున్సిపాలిటీలలో గ్రేడ్ 3 మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కంప్లీట్గా ఆ సిటీ అంతా మున్సిపల్ కమిషనర్ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. కాబట్టి ఇది టాప్ మోస్ట్ పోస్ట్. దాని తర్వాత సబ్ రిజిస్ట్రార్, దాని తర్వాత మనకి సో డిప్యూటీ తహసీల్దార్ పోస్టు. ఇక దాని తర్వాత మొన్న ఎవరైతే ఎస్ఐ ఎగ్జామ్లో సో తక్కువ మార్కులు వచ్చి రిజల్ట్ రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే మీన్స్ సో ఆ జాబు రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఎందుకంటే 150 పోస్టులు సో మనకి ఎక్సైజ్ ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 150 పోస్టులు ఉన్నాయి. ప్లస్ దీనిలో సో మనకి దీనికి ఏజ్ లిమిట్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది, ప్లస్ హైట్ అనేటువంటిది కూడా చూస్తారు. కాబట్టి సో మిగిలిన పోస్టులతో పోల్చుకున్నట్లయితే దీనికి కొంచెం కట్ ఆఫ్ అనేటువంటిది తగ్గుతుంది మిగిలిన పోస్టులతో పోల్చి చూసినట్లయితే. సో మొత్తం మీద ఎక్కువ పోస్టులు ఏమున్నాయంటే మనకి ఈ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అంటే ఎక్సైజ్ ఎస్ఐ అంటాం మనం. ఆ ఎక్సైజ్ ఎస్ఐ పోస్టులు 150 ఉన్నాయి. దాని తర్వాత డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకా మనకి లేబర్ ఆఫీసర్ పోస్టులని, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పోస్టులు 28 ఉన్నాయి. సో నెక్స్ట్ ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్లో అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి కదా మనకి సహకార సంఘాలు. సో అందులో కోఆపరేటివ్ సొసైటీస్లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు 16 ఉన్నాయి. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, ఈఓపిఆర్డీ అంటాం మనము. మనకి పంచాయత్ సెక్రటరీలు ఉంటారు కదా, ఆ పంచాయత్ సెక్రటరీల పైన ఈఓపిఆర్డీలు ఉంటాయి. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అండ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో సో మనకి 2 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఎక్సైఎస్ఐ పోస్టులు ఉన్నాయి. తర్వాత అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ హ్యాండ్లూమ్స్ అంటే చేనేత రంగంలో ఉన్నటువంటి పోస్టులు ఇవి. సో మొత్తం మీద మనకి కంప్లీట్గా ఎగ్జిక్యూటివ్ పోస్టులు వచ్చేసి 331 ఉన్నాయి. సో టాప్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ పోస్టులు వస్తాయి. ఒకవేళ కొంచెం తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళకు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు వస్తాయి. సో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులో కూడా మంచి పోస్టులు ఉన్నాయి. మనకి సెక్రటేరియట్లో సచివాలయం అంటాం కదా, సో సెక్రటేరియట్ లేదా సచివాలయం అంటాం. ఆ సచివాలయంలో ఏఎస్ఓ పోస్టులు కూడా మంచి పోస్టులు. సో ఆ ఏఎస్ఓ పోస్టులు దాదాపు మనకి ఎన్ని ఉన్నాయి, 218 ఏఎస్ఓ పోస్టులు ఉన్నాయి. సో నెక్స్ట్ ఇది లా డిపార్ట్మెంటు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లా డిపార్ట్మెంటు. దీనిలో సో నార్మల్గా ఎల్ఎల్బి కంప్లీట్ అయినటువంటి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇస్తారు. ఒకవేళ ఎల్ఎల్బి కంప్లీట్ కానటువంటి వాళ్ళు అంటే ఎల్ఎల్బి చేసిన వాళ్ళు ఎవరు లేకపోతే సో నార్మల్ డిగ్రీ వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఇస్తారు. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లెజిస్లేచర్ అంటే ఇది అసెంబ్లీలో మనకి 15 పోస్టులు ఉన్నాయి. సో ఇట్లా మొత్తం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు వచ్చేసి సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, ఇట్లా ఆడిటర్ ఇట్లాంటి మొత్తం పోస్టులు కలిపేసి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 566 పోస్టులు ఉన్నాయి. సో ఎగ్జిక్యూటివ్ పోస్టులు 331 ఉన్నాయి, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు వచ్చేసి 566 ఉన్నాయి. మరి ప్రిలిమినరీ టెస్ట్ మనకి ఫిబ్రవరి 25 రోజున ప్రిలిమినరీ టెస్ట్ అనేటువంటిది ఉన్నది. సో దాదాపు ఒక 2.5 నెలలకు పైగా మనకి ఈ ఎగ్జామ్ టైం అయితే ఇవ్వడం జరిగింది. ఈ 2.5 నెలలు కనుక మనం సద్వినియోగం చేసుకుంటే సో ఖచ్చితంగా మనం ప్రిలిమినరీని ఈజీగా క్లియర్ చేయొచ్చు. సో మరి దానికి సంబంధించినటువంటి సిలబస్ ఏమిచ్చాడు, మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ ఏమిచ్చాడు అనేది చూస్తే సో మనకు 150 మార్కులు ఇవ్వడం జరిగింది. ఈ 150 మార్కులు ప్రిలిమినరీ ఎగ్జామ్కి వచ్చేసరికి 150 మార్కులు ఇచ్చారు. ఈ ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే మాత్రమే మనకి సో మెయిన్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్ అని మనకి ప్రిలిమినరీలో ఇవ్వడం జరిగింది. తర్వాత సో మెయిన్స్కి వచ్చేసరికి మెయిన్స్లో పేపర్ 1లో మనకి ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ, పేపర్ 2లో ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో కొత్తగా ఇంతకుముందు లేకుండే సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్తగా సిలబస్లో చేర్చడం జరిగింది. సో మొత్తం మీద అయితే ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే మాత్రమే మెయిన్స్కి ఎలిజిబిలిటీ. అయితే ప్రిలిమినరీలో మనకు ఏం ఇచ్చాడు సిలబస్లో కనుక చూస్తే, సిలబస్లో మనకి ఏమి ఇచ్చాడు అంటే ఇండియన్ హిస్టరీ 30 మార్క్స్ ఇచ్చాడు. ఇండియన్ హిస్టరీలో 30 మార్క్స్ ఇచ్చారు. ఇండియన్ హిస్టరీ మనకి సో త్రీగా డివైడ్ చేయడం జరిగింది. తెలుసు కదా మనందరికీ. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అంటే సో ప్రాచీన భారతదేశ చరిత్ర, మిడివల్ హిస్టరీ మధ్యయుగ భారతదేశ చరిత్ర, మోడర్న్ హిస్టరీ సో మనకి
ఆధునిక భారతదేశ చరిత్ర. సో ఏన్షియంట్ హిస్టరీ అంటే మనకి సో మానవుడు పుట్టిన దగ్గర నుంచి మొదలుకొని అక్కడ నుంచి కొంత సేలియంట్ ఫీచర్స్ కొన్ని చదవాల్సి ఉంటుంది. తర్వాత మనకి సింధులోయ నాగరికత, సో దాని తర్వాత వేదిక్ పీరియడ్, అవన్నీ కూడా మనకి ఏన్షియంట్లో వస్తాయి. మిడివల్లో ఢిల్లీ సుల్తాన్లు మరియు మొఘల్స్ అట్లాంటివి వస్తాయి. నెక్స్ట్ మోడర్న్లో 1857 మూమెంట్ నుంచి ఇండిపెండెన్స్ వరకు ఉన్న సిలబస్ అంతా కూడా మనకి సో ఇండియన్ హిస్టరీలో ఇవ్వడం జరిగింది. ఏన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్. సో నెక్స్ట్ మనకి ఇండియన్ హిస్టరీ తర్వాత, సో మనకి ఇండియన్ హిస్టరీలో 30 మార్క్స్ చూసాం. తర్వాత నెక్స్ట్ జాగ్రఫీకి 30 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఈ జాగ్రఫీలో మనకి ఇక్కడ జాగ్రఫీలో ఏమి ఇచ్చాడంటే ఫిజికల్ జాగ్రఫీ ఇచ్చాడు, జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ అంటే సో మన సోలార్ సిస్టమ్ కానీ భూమికి సంబంధించినటువంటి విషయాలు, దాంతోపాటుగా సో క్లైమటాలజీ అంటే వాతావరణము, ప్లస్ ఓషనోగ్రఫీ అంటే మనకు సముద్రాలకు సంబంధించినటువంటి అంశాలు, ఇవన్నీ కూడా మనం చదవాల్సి ఉంటుంది. సో అది ఇండియాకు ప్లస్ ఆంధ్రప్రదేశ్కు రిలేటెడ్గా అప్లై చేస్తూ మనం చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇండియన్ జోగ్రఫీ అండ్ ఏపీ జోగ్రఫీ ఇచ్చారు. అంటే ఇండియన్ జోగ్రఫీలో చూస్తే సో మన న్యాచురల్ రిసోర్సెస్ అంటే అడవులు కానీ, మన యొక్క భారతదేశ నైసర్గిక స్వరూపం ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం ఎలా ఉంది, అట్లాంటి విషయాలన్నీ కూడా రివర్ సిస్టము అవన్నీ కూడా మనం సో ఇక్కడ చదవాల్సి ఉంటాయి. నెక్స్ట్ హ్యూమన్ జాగ్రఫీ అండ్ ఇండియన్ అండ్ ఏపీ అంటే డెమోగ్రఫీ అన్నట్టు. సో డెమోగ్రఫీ, అర్బనైజేషన్. డెమోగ్రఫీ అంటే జనాభా ప్లస్ పట్టణీకరణ. సో పట్టణీకరణ ఎందుకు పెరుగుతున్నది, ఎక్కడ ఏ స్టేట్లో పట్టణీకరణ ఎక్కువ ఉన్నది, సో ఇట్లాంటి అంశాలన్నీ కూడా మనం ఇక్కడ చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఇండియన్ సొసైటీ అనేటువంటిది ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో నిర్వహించినటువంటి ఏ ఎగ్జామ్లో కూడా ఈ సిలబస్ అనేటువంటిది లేదు. సో పక్క రాష్ట్రం తెలంగాణలో గ్రూప్ 2లో మనకి ఇండియన్ సొసైటీ అనేటువంటిది పెట్టడం జరిగింది. అక్కడ 50 మార్క్స్. సో బట్ అది కంప్లీట్గా సో గ్రూప్ 2లో ఒక 50 మార్క్స్ పేపర్గా సపరేట్ ఉన్నది. కానీ ఇక్కడ మనకు ఓన్లీ ప్రిలిమినరీలో మాత్రమే ఇండియన్ సొసైటీని పెట్టారు. సో ఇండియన్ సొసైటీ 30 మార్క్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ 30 మార్క్స్లో ఏముంటాయి అంటే సో మనకి ఫ్యామిలీ అంటే కుటుంబము, వివాహం రకాలు, కులము అంటే ఏంటిది, మతము అంటే ఏంటిది, క్యాస్టిజం అంటే ఏంటిది, సో ఇట్లాంటివన్నీ కూడా ఉమెన్ పైన ప్లస్ చిన్నపిల్లల పైన జరిగేటువంటి క్రైమ్స్, ఇవన్నీ కూడా మనకి సోషల్ స్ట్రక్చర్ కిందకి వస్తాయి, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ కిందకి వస్తాయి. సో ఇవన్నీ మనం చదవాల్సి ఉంటుంది. అంటే చైల్డ్ లేబరు, ఇవన్నీ కూడా మనం చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ దీనిలోనే వెల్ఫేర్ మెకానిజం అంటే పాలిటిక్ రిలేటెడ్గా ఉంటుంది ఇక్కడ వెల్ఫేర్ మెకానిజం. సో వెల్ఫేర్ మెకానిజం అంటే సో ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఉమెన్ వెల్ఫేర్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఇవన్నీ కూడా సో డిజబుల్డ్ అంటే ఎవరైతే వికలాంగులు లేదా దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన వెల్ఫేర్స్ అన్నీ కూడా మనం చదవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కనుక చూస్తే మనకు సో మనం ఏ ఎగ్జామ్ రాసినా కానీ జనరల్గా మనకి ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ సో స్టేట్ అనేటువంటిది ఉంటుంది. ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్. సో ఇంటర్నేషనల్ అంటే మనం అంతర్జాతీయానికి సంబంధించిన విషయాలు అంటే ఐక్యరాజ్య సమితిలో భారతదేశం సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఏమైనా ఉంటాయి. G20 ఈ మధ్యలో మన ఇండియాలో G20 సమ్మిట్ జరిగింది కదా, సో అట్లాంటిది. G7 ఇట్లాంటి ఇంటర్నేషనల్కి సంబంధించిన అంశాలు, లేదా కొత్తగా ఏ దేశ అధ్యక్షుడైనా ఎన్నిక కాబడితే, లేదా మన భారతదేశానికి సంబంధించిన ఒక రాయబారి అమెరికాలో కొత్తగా ఎవరైనా అపాయింట్ అయితే, ఇట్లాంటివన్నీ సో ఇంటర్నేషనల్ అఫైర్స్ అంటాం మనం. నెక్స్ట్ నేషనల్ అఫైర్స్ అంటే భారతదేశంలో జరిగేటువంటి ప్రతి కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్గా ఉన్న ప్రతి విషయం తెలుసుకోవాలి. అది స్పోర్ట్స్ కావచ్చు, అవార్డ్స్ కావచ్చు, సో అన్ని కేటగిరీలకు సంబంధించినటువంటి వాటిని తెలుసుకోవాలి. నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్. సో పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్ ఏదైనా కొత్తగా ఒక స్కీమ్ని తీసుకొచ్చినా అది ఎక్కడ స్టార్ట్ చేశారు, సో అవన్నీ కూడా మనం చదవాల్సి ఉంటుంది. ఇది కరెంట్ అఫైర్స్కు సంబంధించి. ఇక నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ. సో మెంటల్ ఎబిలిటీలో మనకి రీజనింగ్ ఉంది, నెక్స్ట్ అరిథమెటిక్ ఉంది. సో రీజనింగ్ ఉంది అండ్ అరిథమెటిక్ ఉన్నది. ఇవి 30 మార్క్స్. సో 30 మార్క్స్ మొత్తం మీద మనం ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలలో మెంటల్ ఎబిలిటీ 30, కరెంట్ అఫైర్స్ 30, సో ఇండియన్ సొసైటీ 30, ఇండియన్ హిస్టరీ 30 అండ్ జాగ్రఫీ 30 ఇచ్చాడు. సో ఇందులో మనం పర్టికులర్ కంపల్సరీ మనం ప్రిలిమినరీ క్లియర్ చేయాలంటే ఒక ప్లాన్డ్గా అంటే ఈ వేటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎక్కువ ఇప్పుడు సొసైటీ అనేటువంటిది కొంచెం డ్రై టాపిక్. సొసైటీ కొత్తగా పెట్టారు మనకు సిలబస్లో. సొసైటీ అనేటువంటిది కొంచెం డ్రై టాపిక్ కాబట్టి సో ఈ 2.5 నెలల్లో మనం ఖచ్చితంగా క్వాలిఫై కావాలంటే స్కోర్ వచ్చేటువంటి
అంటే పక్కా ఇందులో ఎక్కువ స్కోర్ చేయగలుగుతాం అనే వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. సో పర్టికులర్గా కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ ఉంది కదా, మెంటల్ ఎబిలిటీ ఆర్థమెటిక్ రీజనింగ్లో మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే బై కూడా రావచ్చు ఇందులో. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, దాని తర్వాత ఇండియన్ సొసైటీ మీద మీకు కొంచెం పట్టు ఉన్నది అని అనుకుంటే సో దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. లేదంటే కంపల్సరీగా జాగ్రఫీ అండ్ ఇండియన్ హిస్టరీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అంటే ఈ 5 4 కేటగిరీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఒకదాన్ని మీకు ఏదైతే వీక్ ఉంటారో దాన్ని సో తక్కువ ఫోకస్ చేయండి. ఖచ్చితంగా మీరు క్వాలిఫై కావడానికి అవకాశం ఉంటుంది, 100% క్వాలిఫై కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సో దాదాపు నియర్లీ 900 పోస్టులు ఉన్నాయి. ఒక పోస్ట్కి 1:50 తీస్తారు కాబట్టి సో అందులో కంపల్సరీగా మనం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒక స్ట్రాటజిక్గా ప్రిపేర్ అయితే కంపల్సరీగా ఈ ప్రిలిమ్స్ను క్లియర్ చేయొచ్చు. తర్వాత మెయిన్స్కు సో మనకి ఇంకా డేట్ ఇవ్వలేదు కాబట్టి నాకు తెలిసి ఎగ్జామ్ అనేటువంటిది, మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటిది ఎలక్షన్ తర్వాత ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో మనం ఆల్రెడీ చూసాం. సో ఆల్రెడీ ఎగ్జామ్ డేట్ ఇస్తేనే ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పేసి వాయిదా వేశారు. కాబట్టి ప్రిలిమినరీ మాత్రమే ఇప్పుడు ఉంటుంది, మెయిన్స్ ఉండడానికి ఛాన్స్ లేదు ఇప్పుడు. సో ఖచ్చితంగా అది ఎగ్జామ్ మనకి ఎలక్షన్ తర్వాతనే ఉండడానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి చాలా టైం దొరుకుతుంది. సో మీరైతే ఇప్పుడు ప్రిలిమినరీ మీద చాలా ఫోకస్ చేయండి.